మామూలుగా ఉన్నప్పుడు తల్లి మాత్రమే ఏదో టైం కొద్ది పెడుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది, నువ్వు అట్లా చదువుకోకపోతే ఇట్లా చదువుకోకపోతే ఊరుకోను అని చెప్తుంది. అది తల్లి మాత్రమే. కానీ అందులో మాతృత్వం ఉందా? మాతృత్వానికి తల్లికి తేడా ఏంటి? ఎప్పుడైతే తన చుట్టూ తన బిడ్డలకి కష్టాల కడలి వచ్చేసిందో అప్పుడు మనకి తెలుసు. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలుంటే ఏ బిడ్డకైతే లోపం ఉందో, వికలాంగులు అవ్వచ్చు, మానసిక లోపం అవ్వచ్చు, ఇంకేదైనా లోపం అవ్వచ్చు, తల్లి అందరి బిడ్డల కంటే ఆ లోపం ఉన్న బిడ్డని బాగా చూసుకుంటుంది. క్షణక్షణము వాళ్ళ మీద దృష్టి పెడుతుంది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చదివా పిల్లలందరూ బాగానే చేసుకుంటారులే, ఈ అవిటాడు ఉన్నాడు, వాడికి అన్నీ నేనే చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది. అక్కడ మాతృత్వము అనేది స్పెషల్ పరిస్థితులలో ఆ ఆ కష్టాన్ని తట్టుకునే విధంగా తన నుంచి ఎంత కష్టమైన బిడ్డలని తీసుకొచ్చుకుంటూ తన కష్టాలని రక్తాన్ని పంచి అనేక విషయాలలో ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా ఆ కష్టాలు వచ్చినప్పుడు తన బిడ్డల యొక్క బాగోగుల కోసం, తన బిడ్డలకు బ్రతుకు కోసం ఆ తల్లి ఎన్ని కష్టాలైనా పడుతుంది. అది మాతృత్వం అంటే. మామూలుగా తల్లి తల్లే ఎలా ఉంటుంది అంటే అన్నీ జరుగుతున్నప్పుడు టైం కోడి పెట్టడం, స్కూల్కి పంపించటం, లేదు అంటే పిల్లలు ఎదిగొచ్చారు అంటే ఒరే నువ్వు ఉద్యోగం చేసి నాకేం పెడతావు, నువ్వు నన్ను సరిగా చూడటం లేదు, ఇదంతా తల్లే, మాతృత్వం కాదు. అంటే బిడ్డల నుంచి కోరుకునేది, బిడ్డల నుంచి ఆశించేది, నేను నిన్ను చదివించాను నువ్వు నాకేమిచ్చావు, ఇవన్నీ తల్లి లక్షణాలు. కానీ మాతృ లక్షణాలు, మాతృత్వము అనేది అలా ఉండదు. ఎందుకంటే డిఫరెన్స్ అంటే ఇదేమో పాంచభౌతిక స్థితి, అదేమో స్వస్వరూప స్థితి మాతృత్వము అనేది. మాతృత్వంలోకి వచ్చేసరికి అది కూడా మామూలు తల్లులకు ఉండదా అంటే ఉంటుంది. స్పెషల్ కండిషన్స్లో మాత్రమే మాతృత్వము అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఎంత కష్టమైనా ఆ బిడ్డను బతికించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయి మనకు తెలుసు. ఆమె ఆమె మనకి ఒక రాణిగా మాత్రమే తెలుసు కదా. కానీ కనీసం ఆ తల్లి కంటి కునుకు పోవటానికి కూడా లేని పరిస్థితుల దుర్భర జీవితం ఆమెది. ఎలా ఉన్నారు అంటే తన ఇంట్లోనూ వెలుపలా కూడా శత్రువులు పొంచి ఉంటారు. తన బిడ్డని రాజ్యంలో వదిలిపెట్టి సంరక్షించే వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఆమెకి ఎన్నోసార్లు విష ప్రయోగం చేయటం జరిగింది. కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డను కూడా వెనక కట్టుకొని యుద్ధం చేస్తుంది. మీరు గమనించారా లేదా? నాకు నిజంగా తెలియదు ఇలాంటి దుర్భర పరిస్థితిని ఆమె అనుభవించిందని. ఒకనాడు ఆవిష్కరణలో తీసుకున్నప్పుడు నేనే నువ్వు అంది. నీ జన్మ ఝాన్సీ లక్ష్మీ బాయిగా ఉన్నది నువ్వే అంది. అని ఇక్కడ ఈ జన్మలో ఇలాంటి దుర్భర పరిస్థితి అనే దాన్ని నువ్వు అనుభవించావు. ధైర్యము అనేది నీలో క్షణక్షణము పెరుగుతూనే వచ్చింది. నీ చుట్టూ ఉన్నదంతా విష వలయం నుంచి క్షణక్షణము నిన్ను నువ్వు రక్షించుకుంటూ, రాజ్యాన్ని రక్షించుకుంటూ, నీ కుటుంబాన్ని రక్షించుకుంటూ ప్రయాణము చేసిన ఇది అనేది ఇప్పుడు కూడా నీలో క్షణక్షణము ఆ భద్రతా భావము అనేది క్షణక్షణము చూసుకుంటూ ఉంటావు. నీ చుట్టూ వాళ్ళందరినీ కూడా అలా కాదు, ఇలా ఇలా జాగ్రత్తగా ఉండండి, మీ బిడ్డలతో ఇలా ఉండండి, మీ బిడ్డలకు కూడా ఇంతవరకు నేర్పండి, ఇలాంటి విషయాలలో అన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి, మీ పిల్లలు కూడా తెలుసుకొని ఉండాలి అనే జాగరూకత అనేది ఆ టైంలో ఆమె జీవితంలో అనుభవించింది. ఎలా అంటే క్షణక్షణము కష్టము. ఆమె రాణియే, కానీ చుట్టూ అభద్రతాభావం. తినాలి అన్నా కూడా విషము ఎప్పుడు దాపరుస్తూ, తన చుట్టూ ఉన్నవాళ్లే విష ప్రయోగం చేసేవాళ్ళు, తన చుట్టూ ఉన్నవాళ్లే తనని ఎప్పటికప్పుడు సంహరించటానికి ఎప్పుడు సంహరిస్తారో తెలియక ఆమె క్షణక్షణము తనని తాను కాపాడుకుంటూ తన బిడ్డను కూడా కాపాడుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి అనేది చూసిన తర్వాత
అంటే మనం పుస్తకాల్లో చదువుకుంది కొంత, దాని తర్వాత ఆ లోపల ఆమె యొక్క స్థితిగతులు, ఆమె ధైర్యము అది ఇది చెప్పుకుంటాం, కానీ ఆమె క్షణక్షణము పడిన వ్యధ అనేది మనకు తెలియదు. ఎందుకంటే తెలియనివ్వరు వాళ్ళు. ఎందుకంటే ఆమె రాణి, తనలో ఉన్న చిన్న లోపాన్ని కూడా బయటికి తెలియనివ్వదు. ఎవరైనా అంతే కదా. గంభీరంగా ఒక రాజు కుర్చీలో కూర్చున్నాడు అంటే ఆయనకేమీ రాదు, ఆయనకేమీ ఇబ్బంది లేదు అనుకుంటారు. కానీ వాళ్ళ మానసిక స్థితిని మనము పరీక్షించినప్పుడు వాళ్ళల్లో కూడా అనేక రుగ్మతలు, అనేక బాధలు, క్షణక్షణము ఆ భయానకమైన ఆ స్థితిగతులు అనేది అనుభవించి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు ఎలా అంటే ఉండటానికి ఆర్థిక పరిస్థితుల్లోనే మార్పు. ఎంత ఎత్తుకు పెరిగితే అంత కష్టాలు అనేవి వాళ్ళ చుట్టూ పొంచే ఉంటాయి. మనకే ఇంకా హాయిగా మధ్యతరగతి వాళ్ళకి మనకు ఒక్క డబ్బులు కష్టాలు తప్ప ఇంకేమీ ఉండవు. ఒక 10 రూపాయలు తక్కువ, ఒక 10 రూపాయలు ఎక్కువ, ఒక 10 రూపాయలు తక్కువ, దానికోసమే మిగిలినవన్నీ సుఖంగా మనం ఏం తిన్నా ఎవరు ఏమనుకోరు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏమనుకోరు, ఏం చేసినా ఏమనుకోరు, ఏం చెయ్యకపోయినా ఏమనుకోరు. కానీ ఒక రాజు అలా ఉండగలడా? ఒక్క డబ్బులు కష్టమే ఆయనకి లేనిది, మిగిలిన అన్నీ కష్టాలే. యుద్ధం చెయ్యాలా, ప్రజల కోసం పాటుపడాలా, వాళ్ళకి ఏది మంచో ఏది చెడో కనుక్కోవాలా, తాను ఎప్పుడూ తన కుటుంబంలో ఎప్పుడూ కూడా రక్షణగా చూసుకోవాలా, క్షణక్షణము జాగరూకతగా ఉండాలా, ఆదమర్చి నిద్రపోవటానికి ఉండదు, ఆదమర్చి సరి అయిన రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి క్షణము కనుక్కొని యోగుల ద్వారా రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండాలా. ఇన్ని కష్టాలు మనకి లేవు. మన కుటుంబాన్ని మనం పట్టించుకోమా. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఉంటే తిన్నామా, హాయిగా ఈ ఆధ్యాత్మిక పిరమిడ్ కేంద్రాలకు వచ్చామా, విన్నామా, వెళ్ళామా, ఎంత సుఖంగా ఉంటున్నారు మీరందరూ కదా. ఉన్నారా లేదా? అంటే అలాగే ఒక తల్లికి ఒక మాతృమూర్తికి కూడా అంత తేడా ఉంది. ఒక తల్లి కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఉంటే టైం కొట్టు పెడుతుంది, పిల్లల్ని చక్కగా స్కూల్కి అది పంపిస్తుంది, కొద్దిగా ప్రయోజకులు అవ్వటానికి తన దాన్ని ఉపయోగిస్తుంది. కానీ ఎప్పుడు ఆమె మాతృమూర్తి అవుతుంది అంటే తన చుట్టూ కష్టాల కడలి వచ్చినప్పుడు, ఆ బిడ్డలకి ఇబ్బందులు వచ్చినప్పుడు, బిడ్డల చుట్టూ కష్టాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క తల్లిలో నుంచి మాతృమూర్తి కనెక్టివిటీ సమస్తములో నుంచి ఈ తల్లి బాధపడుతూ ఉంటుంది. ఈ తల్లి నిరంతరము భగవంతుడి మీద దృష్టి పెట్టి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే నా బిడ్డలకి బాధ కలుగుతుంది, ఈ బిడ్డల బాధ తీర్చాలి, ఈ బిడ్డలకి నేనేం చేయగలను, ఇంకా ఏం చేయగలను అన్న విధంగా తన దృష్టి భగవంతుడి మీద పెడుతుంది, అమ్మవారి మీద పెడుతుంది, లేదు పూర్తిగా మూలంలో పెడుతుంది. అలాంటి స్థితి నుంచి ఆమెకి ఆ మాతృమూర్తి కనెక్టివిటీ అనేది వస్తుంది. ఎంత ధైర్యంగా ఉంటుంది అంటే కష్టాలు పెరిగే కొద్దీ మాతృత్వం అంతా స్ట్రాంగ్గా తయారై నేను ఇంకా స్ట్రాంగ్గా అయినా నా పిల్లల్ని నేను బతికించుకుంటాను అంటుంది. మీరు ఇలాంటి తల్లుల్ని చాలా మందిని చూసే ఉంటారు చిన్న వయసు నుంచి. అట్లాంటప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనమేం తల్లులంలే, మనమేం కష్టపడ్డాము అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక ఆమె చెప్పేది చాలా కష్టంతో మనకి ఇంతకుముందు వాట్సాప్ల్లో కూడా వచ్చేది, గుర్తుందా? ఒక ఆమె స్వీపర్గా, మున్సిపాలిటీలో స్వీపర్గా చేస్తూ ఉండేది. ఇదంతా మీకు బాగా తెలిసే ఉంటుంది. ఆమె వాళ్ళ బిడ్డలు 3 కొడుకులు ఉండేవాళ్ళు ఆమెకి. ఆ తల్లి ఆ 3 కొడుకుల్ని చదివించడానికి రోడ్లు ఉడుస్తూ వీటి చేస్తూ చాలా కష్టపడి ఆ బిడ్డలకి తన ఉనికి తెలియకుండా, తను స్కూల్కి వెళ్తే మీ అమ్మ మున్సిపాలిటీలో రోడ్లు ఉడిచామంట కదా అని అంటారు అని ఆ ఊళ్ళో చదివించకుండా ఇంకొక ఊళ్ళో తీసుకెళ్ళి చదివిస్తూ ఆ బిడ్డల్ని, అంటే ఆ బిడ్డల వెనక తన ఉనికి ఉండకూడదని అలా ఆ బిడ్డలకి దూరంగా చదివిస్తూ ఆ బిడ్డలు ఒక్కొక్కళ్ళు ఎలా అయ్యారంటే ఒకళ్ళు ఐఏఎస్, ఒకళ్ళ అన్ని ఉన్నతమైన దీంట్లో 3 కొడుకులు కూడా అలా అయినప్పుడు ఆమెకు ఒకరోజు రోడ్డు మీద పడిపోయి ఆ మున్సిపాలిటీలో ఆ పైన చేసే ఆయన చెంపకేసి కొడతాడు. చెంపకేసి కొడితే ఆ తల్లి రోడ్డు మీద పడిపోతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ కారుకి చుట్టూ కూడా ఇంకొక 10 కార్లు 5 కార్లు ఆగుతాయి.
ఆగినప్పుడు ఏమంటుంది, ఈ గబగబా లేపి అమ్మా అని ఆ, గబగబా వచ్చి లేపుతాడు. లేపి ఇచ్చేస్తే ఇతను ఎవరు మీరు అని అడిగినప్పుడు ఏంటి అంటే ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కొట్టారు ఆమెని అని అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, ఈ ముసలిదానికి ఎందుకు, ఎప్పుడో అవతల పడేయచ్చు కదా, మేము చెప్పింది వినపడదు, సరిగా ఓడవదు ఆ? అన్నట్టు అంటూ ఉంటే ఈయన మీరెవరు ఏంటి అని అంటే, దేవుడు అనేవాడు మనకి ఎలా ఉంటాడో తెలియదు కదా. అమ్మ గారెలు తినాలి అనిపిస్తుంటే గబగబా ఒక 2-3 గంటల్లో గారెలు, ఏది కావాలి అంటే అది అమ్మ ఇస్తూ ఉంటుంది కదా. మరి మనం ఏదన్నా కావాలి అంటే భగవంతుడు ఇచ్చినప్పుడు అంత తేలిగ్గా ఇస్తాడా? భగవంతుడు ఇచ్చేది వెంటనే మన చేతికి వస్తుందా? కానీ భగవంతుడు కూడా అలాగే ఇస్తాడు, కానీ అది మనకి కనిపించదు. అది మన దగ్గరకు రావడానికి కొంత టైం పడుతుంది. ఎలా ఉంటుంది అంటే, ఈ తల్లి భగవంతుడికి మారు పేరే. భగవంతుడు మానవ రూపంలో ఉంటే ఎలా ఉంటాడు అంటే మన తల్లిలాగా ఉంటాడు. ఎలా ఉంటుంది అంటే, మనలో కోరిక ఉండగానే, లోపల ఆలోచన ఉండగానే ఆ బిడ్డకి అది అందిస్తుంది. కానీ పిల్లలు మరి తల్లిని అలా ఆలోచిస్తున్నారా? అమ్మ దగ్గర నుంచి అమ్మ కోసం మా అమ్మకి ఇచ్చేయాలి, మా అమ్మకి అది చేయాలి, మా అమ్మకతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని పిల్లలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మనం మన తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచిస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల గురించి ఆలోచిస్తాం కదా. ఎప్పుడన్నా ఆయన చెప్పారు, గురు బ్రహ్మేంద్ర గారు, వాట్సాప్ల్లో తల్లులకి దండలేయటం, వాట్సాప్ల్లో కవిత్వాలు రాయటం, వాట్సాప్ల్లో మాతృ దినోత్సవం అని పోస్టులు పెట్టడం తప్ప ఎదురుగా ఉన్న మాతృమూర్తిని మనం ఏం చేస్తున్నాం? ప్రియంగా ఎంతవరకు ఆలోచిస్తున్నాం ఆమె గురించి? వాట్సాప్ల్లో సంవత్సరానికి ఒక రోజు మెసేజ్ పెడితే అయిపోతుందా? కాదు. మరి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. అంటే ఒకరోజు మాతృమూర్తి మాతృదినోత్సవం స్వీట్ తెచ్చి పెట్టేశారు, అయిపోయింది. మరి ఆ తల్లి చిన్నప్పటి నుంచి ఎన్ని పెడితే మనం ఎంత అయ్యాం కదా. మన లోపల ఆలోచన ఉండగానే నా బిడ్డకి ఇది పెట్టాలి, అది పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అని ఆమె ఆలోచించుకుంటూ ఉంటుంది. మరి పిల్లలుగా ఉన్న వాళ్ళు ఎందుకు తల్లిని గురించి ఆలోచించటము లేదు అంటే ఎందుకని? ఎందుకు ఆలోచించట్లేదు? మళ్ళీ మనము మన తల్లిదండ్రుల గురించి అంతగా ఆలోచించలేం, మన పిల్లల గురించి ఆలోచించుకుంటాం. ఎందుకు అంటే సృష్టి రహస్యం అది. సృష్టి ముందుకే పోవాలి, వెనక్కి వెళ్ళకూడదు. వెనకున్న దాని గురించి ఆలోచిస్తే ఏమవుతాం? వెనక్కి వెళ్ళిపోతాం. ఆమె ధర్మం, మాతృధర్మం ఆమె చేసింది, మనం కూడా చేయాలి కదా. మనం కూడా మాతృధర్మాన్ని మనం కూడా చేస్తూ ఉంటాం. పితృధర్మం కావచ్చు, మాతృధర్మం కావచ్చు. ఇది వెనక్కి వెళుతుందా? వెనక్కి వెళ్ళి ఎంతవరకు చూస్తుంది? కొంతవరకు మాత్రమే, కొంతవరకు మాత్రమే. ఇప్పుడు పిల్లలకి 10 లక్షలు కట్టాలంటే కడుతున్నాం కదా. కడుతున్నామా లేదా? తల్లిదండ్రులకి 10 లక్షలు కట్టాలి అంటే కడుతున్నామా? కట్టం. ఎందుకని? ఈమె టైం ఆమె పని ఆమె చేసింది, ఆమె టైం అయిపోయింది. ఎంతవరకు అంటే ఇది పోయే కాయమే. మనకి ఇదివరకు కరువు బాగా విపరీతమైన దాత కరువు అనేది అలాంటిది ఏది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ముసలి తల్లిదండ్రుల్ని వాళ్ళు నడవలేరు. వాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ ఏయో మొయ్యగలిగిన సామాన్లు మంచం మీద పెట్టుకొని, తల మీద మంచం పెట్టుకొని, పిల్లల్ని కూడా మంచం మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కడైతే భుక్తి దొరుకుతుందో అక్కడికి. మరి అంత దూరం నడవగలిగిన తల్లిదండ్రులు ముసలాళ్ళు ఉంటారా అంటే ఉండరు. వాళ్ళు నడవలేరు. వాళ్ళని అలాగే వదిలేసి వెళ్తారు. ఎన్నాళ్ళు బతుకుతారో. ఎందుకు అంటే ఇది పోయే తరమే, అది ముందుకి రాలేదు, వచ్చినా ఉపయోగం లేదు, వాళ్ళ పనులన్నీ అయిపోయినాయి.
భగవంతుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ముందుకే ఉంటుంది. సృష్టి రహస్యమే అది. ఇక్కడ మనమందరము కూడా వాళ్ళు వాళ్ళ అమ్మని చూడలేదు, వాళ్ళు వాళ్ళ అమ్మని చూడలేదు. ఇక్కడ మనకి రకరకాలుగా వ్యక్తుల జీవితాల్లోకి దృష్టి పెడతాం కాబట్టి అలా ఉంటుంది. కానీ సృష్టి ధర్మం ఎలా ఉంది అంటే డబ్బులున్నాడు బయట పెట్టుకుంటాడు, డబ్బులు లేని వాళ్ళు ఇంట్లో పంచలో మంచం వేసుకుంటాడు. గుర్తుందా? ఇదివరకు పల్లెటూరులు వెళ్తే ముసలాళ్ళందరూ పంచలోనే ఉండేవారు. ఏసీ రూములు ఇస్తున్నారా? అప్పుడు ఏసీ రూములు లేవు. ఇప్పుడైనా ఇస్తున్నారా ముసలాళ్ళకి? రుక్మిణి, నేను నిన్ను అడగల, చెప్తున్నా. చాలా వరకు చూడండి, అంటే ఒక దీంట్లో చూడండి, అంతేగాని బిడ్డలకి ఏసీ రూమ్ అవసరం, కానీ వీళ్ళు తట్టుకుంటారు. అన్ని కష్టాలు పడి వచ్చిన వాళ్ళు నాకు ఏసీ రూమ్ ఇచ్చారా లేదా అని వీళ్ళు కూడా అనుకోరు. అమ్మ బిడ్డల్ని లోపల పడుకోబెట్టండి, ఏసీలో పడుకోబెట్టండి, బిడ్డలకి ఇబ్బంది వస్తుంది అని తల్లిదండ్రులు, తాత ముత్తవులు అందరూ చెప్తారు. ఎందుకు అంటే ఆ బిడ్డలు ముందుకు పెరిగి ముందు ఆ కుటుంబాన్ని నడిపించవలసిన వాళ్ళు, అందువలన ఆ కుటుంబ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు. ఇట్లాగా మన జీవితంలో మనము చుట్టూ రోజు అనుభవిస్తూనే ఉంటాం, కానీ గమనించవు. మీరు గుర్తుపెట్టుకుంటారా? గమనించవు. ఇలాంటి సూక్ష్మాలనన్నీ రోజు అనుభవిస్తూనే ఉంటాం, కానీ దాని మీద దృష్టి పెట్టినప్పుడు మీరు ఆ పెద్దవాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి స్థితిగతులలో ఇప్పుడు మనము పూజ చేస్తే ఎక్కువగా అందరూ అమ్మవార్లకే చేస్తారు. దేనికి? అమ్మ హృదయం తొందరగా కరుగుతుంది. కరగటం కాదు, అమ్మకి పూజ చేయటము అంటే ప్రేమ వస్తుంది. ముఖ్యంగా అమ్మ అంటే ప్రేమ, అడగగానే ఇచ్చేస్తుంది ఏదైనా ఇంట్లో తల్లి. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా అమ్మవార్లకే చేస్తాం ఎక్కువగా. ఎందుకు అంటే మనకు అక్కడ ప్రేమ వస్తుంది, భక్తి వస్తుంది, వాళ్ళు అడగగానే ఇచ్చారు అన్న తృప్తి వస్తుంది. మనకు అది చేస్తూ ఉంటే, అమ్మవారి పూజ చేస్తూ ఉంటే ఒక ఆనందంగా, తృప్తిగా మన అమ్మకి చేసినట్లుగా అనిపిస్తుంది. చాలామంది స్వామివారికి పూజ చేయటానికి బదులు అమ్మవారికే చేస్తారు. ఎందుకు అని అంటే, లేదు అంటే వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటే అమ్మవారిని కూడా పెట్టుకుంటారు, పరమేశ్వరుని పెట్టుకుంటే పార్వతిని కూడా పెట్టుకుంటారు. కానీ విడిగా లలిత అమ్మవారు, దుర్గా అమ్మవారు, ఇంకా రకరకాల అమ్మవార్లని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ పూజ చేస్తున్నప్పుడు సాక్షాత్తు అమ్మకే చేస్తున్నాము, ఆమె మన్ని చూస్తుంది, ఆమె మన్ని కరుణిస్తుంది అంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకు? అమ్మని ఏది అడిగినా కాదనదు, ఆమె ఇస్తుంది, ప్రియంగా ఇస్తుంది, ఏ టైంకి ఎప్పుడైనా అందిస్తుంది అని. ఆ ప్రియత్వమే మన్ని అమ్మవారి వైపు తిప్పుతూ ఉంటుంది కదా. భగవంతుడు అనేవాడిని మనం ప్రత్యక్షంగా చూడాలి అంటే అమ్మలోనే చూస్తాం. మాతృమూర్తే ప్రత్యక్ష దైవము అంటారు. ఎందుకంటే అడగగానే అన్ని చేసి పెట్టుద్ది, అన్ని కష్టాల్లో మనకి తోడు ఉంటుంది కాబట్టి మాతృమూర్తినే అమ్మవారిగా, భగవంతుడిగా చూస్తాం. అంటే ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాము, బహుముఖాత్మకమైన మహత్యాన్ని చూపిస్తూ ఉంటాడు. మహత్తు అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేదే మహత్తు అంటాం. ఈ మహత్తు అంటే సమస్తములో అనేక రీతులలో మనము ఏ రకంగా దృష్టి పెడితే ఆ రకంగా మనకి మహత్తుని చూపిస్తూ, ఒకసారి క్లాస్ కొట్టండి. ఆ రకంగా మహత్తుని చూపిస్తూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి అలాంటి స్థితే సమస్తములోనూ మూలంగా, ఈ సమస్తములోనూ భగవంతుడు ఏదైతే ఉంటాడో ఆ భగవంతుడిని సృష్టించింది కూడా మాతృత్వమే. అంటే మూలమే మాతృత్వము అంటారు. ఈ సృష్టికి మూలం మాతృత్వము. అంటే సమస్తములో మూలంగా ఉన్నది కూడా ఈ సృష్టి మొత్తంగా అది పుట్టింది
ఎక్కడైతే ఆ బ్లాక్నెస్ ఏదైతే సమస్త ఎలా ఉంటుంది అంటే బ్లాక్ హోల్స్ అని అంటారు మనకి. అంటే ఎక్కడ చైతన్యం పుడుతుంది, ఎక్కడైతే స్పందన ఉంటుందో అక్కడ చైతన్యం పుడుతుంది. ఆ స్పందనకి మూలం ఏంటి? కదలని స్థితి. కదలని స్థితికి మూలం ఏంటి? సృష్టి. ఏదైతే మూలమయ్యిందో అది మాతృమూర్తి అయి ఉంది అని చెప్తూ ఉంటాడు. అంటే ఈరోజు మనకి మాతృ దినోత్సవము అంటే తల్లి దినోత్సవము, అమ్మ దినోత్సవము అని కాదు, మాతృ దినోత్సవము అని ఎందుకు అన్నారు అని అంటే, మాతృత్వము అనేది స్వస్వరూప స్థాయి ప్రియత్వాన్ని కలిగి ఉంది. ఆ ప్రియత్వము అనేది ఎలా ఉంటుందంటే, ఎంత కష్టం వస్తే అంత నిశ్చలంగా ఆ పని చేయగలిగిన సమర్థత కలిగి ఉంటుంది కదా. కాబట్టి దాన్ని అందుకని మాతృ దినోత్సవము అన్నారు. మనం చిన్న చిన్న పదాలని, పదము అనేది రెగ్యులర్గా మనం వినేదే, కానీ దాని తాలూకు డెప్త్ మనం తెలుసుకున్నప్పుడు తల్లికి, అమ్మకి, మాతృత్వానికి అంత తేడా ఉంది. కాబట్టి దాన్ని మాతృ దినోత్సవము అన్నారు. చాలా ఎందుకు అంటే, ఒకసారి మన అమ్మని, అనేక మంది తల్లులని, సమస్తం నుంచి ఉన్న ఆ మాతృదేవతని, మాతృమూర్తిని కూడా విశిష్టత అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఆ విశిష్టతని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియా కాశ్మీర్ సమస్య వచ్చింది, అలాగే అన్నదమ్ములు పొలం పంచుకోవాల్సి వచ్చింది. పొలం పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, నాకు ఒక అరెకరం, నేను బాగా చదువుకోలేదు కాబట్టి నాకు 2 ఎకరాలు రావాల్సిందే, అమ్మ నాన్న నిన్ను చదివించారు కాబట్టి నువ్వు ఆ 2 ఎకరాలు వదిలేసుకోవాల్సిందే, నేను చదువుకోలేదు కాబట్టి. చదువుకునేటప్పుడు ఏమన్నాడు? నేను చదవను, నాకు అక్కర్లేదు, నా ఇష్టం నేను అన్నాడు. పెద్ద అయిన తర్వాత ఆ పొలం పంచుకునేటప్పుడు ఏమంటున్నాడు? అమ్మ నేను చదువుకోలేదు, నాకు ఆ 2 ఎకరాలు నాకు కావాలి, నువ్వు చదువుకున్నావు కాబట్టి నువ్వు సంపాదించుకో. అంతకుముందు ఏమన్నాడు? వీడు రోజు స్కూల్కి వెళ్తుంటే వాడు చదువుకొని నాకు అవసరంలా అన్నాడు. మరి పెద్ద అయిన తర్వాత ఆస్తి దగ్గరకు వచ్చేసరికి వాడు చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తుంది, కానీ వాడికి ఆస్తి ఇవ్వద్దు. ఎందుకంటే నేను చదువుకోలేదు. చదువుకోకపోతే నువ్వు కదా చదువుకోవాలి, కానీ మరి ఆస్తి పంపకంలో ఎందుకు మేము తేడా చేయాలి, నువ్వే కదా చదువుకోలేదు అని తల్లిదండ్రులు అనరు. ఆ సమస్యని ఏదంటే పిల్లలిద్దరూ ఎక్కొచ్చిన వాళ్ళే. ఆ సమస్యని ఎలా పెడతారు అని అంటే అలాగే పెడతారు. వీళ్ళిద్దరి మధ్యలో, ఈ అన్నదమ్ముల మధ్య కక్షలు కార్పణ్యాలు రగులుతూనే ఉంటాయి. ఆ 2 కుటుంబాల మధ్య కొంత ఎడబాటు వస్తూనే ఉంటుంది. ఈ తల్లిదండ్రులకు కూడా బాధగానే ఉంటుంది. కానీ ఆ సమస్య తొలగిందా అంటే తొలగకుండా అది రగులుతూనే ఉంది. ఏదో ఒక రోజు ఆ సమస్య ఏమవుతుంది? ఇంకొకళ్ళ ద్వారానో ఒక అగ్గిపుల్ల వేస్తారు. వేసిన రోజు ఇద్దరు తన్నుకోవటానికో లేకపోతే ఇంకో దానికో ఆ ఉచ్చ స్థాయిలోకి ఎగిసి పడుతూ ఉంటుంది ఆ సమస్య. ఎగిసి పడినప్పుడు అప్పుడు 10 మంది, ఈ తల్లిదండ్రులు కావచ్చు, 10 మంది పెద్దలు కావచ్చు, కలిసి ఆ సమస్యని అంతవరకు ఇక నుంచి ఇది ఇంతే అని చెరొక ఎకరం ఇచ్చేసి వదిలేస్తారు. చెరి 4 ఎకరాలు ముందు ఇచ్చారు, పైన ఎక్స్ట్రా 2 ఎకరాలు మాత్రం నాకే కావాలి, నేను చదువుకోలేదు నాకని ఊళ్ళో కూర్చొని పట్టుబట్టి మూర్ఖంగా తమ్ముడికి ఇవ్వకుండా అటు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ పెరిగిన రోజు ఆ సమస్య తీరుతుంది కదా. అలాగే బ్రహ్మేశ్వరరావు గారు ఏం అడుగుతున్నారు అంటే, ఈ సభ్య సమాజంలో ఈ కులము, ఈ మతాలు, ఈ వాట్సాప్లో గొడవలేంటి, ఈ హిందూ సమాజం ఏంటి, ఈ క్రిస్టియన్ సమాజం ఏంటి, ఈ మత విద్వేషాలు ఏంటి ఇంత రెచ్చగొట్టబడుతున్నాయి అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మనోబుద్ధి స్థితులలో అహంకారాలని తమో గుణాత్మకంగా, రజోగుణాత్మకంగా ఉన్న వాళ్ళందరూ బాగా విచ్చలవిడిగా పేటరేగిపోతూ ఉంటారు. ఒక సాధుమూర్తి భవత్వాన్ని పొందిన హిందూ మతంలో ఉన్న ఒక వ్యక్తి
రేగి పొమ్మంటే చూసి మెదలకుండా ఊరుకుంటాడు. రజోగుణముతో ఉన్న ఆ సాధుమూర్తి భవత్వం లేదు, దండలు జంజాలు ఇవన్నీ వేసుకుంటాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, ఎదుటి సమాజాన్ని దుయ్యబడుతూ ఉంటాడు, వాడేంటి వీడేంటి అని. అలాగే వాళ్ళలో కూడా, మతాలలో కూడా అదేమంటే వాళ్ళ పూజనీయమైన ఆవును కోసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని రెచ్చిపోతాడు. ఈ రెచ్చిపోవటము అనేది దేనికి ఉదాహరణ? మనలో ఉన్న రజోగుణము ఉచ్చ స్థితిలో మద మాత్సర్యాలు, కోపము ద్వేషము పోయి మద మాత్సర్యాల స్థాయికి ఎదిగింది. ఎదిగినప్పుడు ఏమవుతుంది? అది కట్ చేయబడుతుంది. ఎలా అంటే సమాజంలో ఒక మత విద్వేషము కానీ, యుద్ధ విద్వేషము కానీ ఏదైనా రేగినప్పుడు చుట్టూ సమాజంలో వాడు కక్షపూరితంగా తయారవుతాడు, దుర్మార్గుడిగా నిలబడతాడు. ఆ కుటుంబాలలోనే మీరు గమనించుకోండి, వీడితోటి మనకెందుకు, వీడికి నోరు ఎక్కువ, దురుసుతనం ఎక్కువ, దుర్మార్గుడు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. అలాంటి ఒక వాళ్ళని ఎవరు ఉపయోగించుకుంటారంటే ఈ లేవగొట్టే వాళ్ళు, మత విద్వేషాలు లేవగొట్టే వాళ్ళు ఈ దుర్మార్గులను ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ అవసరాల కోసం. ఎప్పుడైతే వీడు ఉపయోగపడతాడో వాడి చుట్టూ ఉన్న సమాజం వాడిని అహంకారాన్ని దించే విధంగా నలగదీస్తుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి గౌరవం ఉండదు, అందరూ తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితులన్నీ చూసుకున్న తర్వాత తన బిడ్డలకి, భార్య బిడ్డలకి కూడా సుఖం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి అందుబాటులో ఉండడు, ఎగురుతూ ఉంటాడు, ఒక పని చేయడు. ఇంత ఎగిరేవాడు పని ఏమన్నా చేస్తాడా? ఎవ్వరూ పనిలేదు. వామ్మో వీడికి మనం పనిస్తే మన నెత్తి మీద ఎక్కి ఆడతాడు అని అనుకుంటారు. కాబట్టి అన్ని వైపుల నుంచి అతను ఖండింపబడుతూ ఉంటాడు. ఖండింపబడి ఈ సభ్య సమాజంలో ఒక ముద్ర వేయబడతాడు, కష్టాల కడలిలోకి వెళ్తాడు. అప్పుడు నేను ఇవన్నీ అనకుండా ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచన వస్తుంది. ఒకనాటికి ఈ జన్మ తర్వాత తన చివరిగా ఏమనుకున్నాడు? ఇలాంటి గుర్తింపు మనకొద్దు, మనము హాయిగా ప్రశాంతంగా మన కుటుంబంతో మన పనులు మనం హాయిగా ఉండాలి అన్న జన్మ చివరిలో తీసుకున్న ఆలోచన అనేది తర్వాత జన్మలో మంచివాడిగా మారతాడు. అర్థమైందా? ఎలా ఉంటుంది అనంటే, ఎప్పుడైతే ఇట్లాంటి ఉచ్చ స్థాయిలోకి కక్షలు కార్పణ్యాలు వస్తాయో అవి అందరి మీద ప్రభావాన్ని చూపిస్తాయి సార్. చూపించినప్పుడు దాని నుంచి, ఆ లక్షణాల నుంచి చాలామంది ఇది అవసరం లేదు, ఇలాంటి సమాజం వైపుకి మనం వెళ్తున్నాం, దాని మూలంగా చాలామందికి మానసిక వేదనలు, చాలామంది చుట్టూ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఈ మతాల మధ్య, కులాల మధ్య ద్వేషము ఇవన్నీ మనకు అవసరం లేదు అనే స్థాయి నుంచి మరలా పక్కకి జరుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అంతే. కరోనాలో కరోనా వచ్చింది, కరోనాలో ఎవరు కార్లు దిగలేదు బయటికి, ఎవరు ఎక్కడికి వెళ్ళి విపరీతంగా బట్టలు కొనటం, తిండి కొనటం, బయటికి వెళ్ళి అవి ఇవి. ఇప్పుడు మళ్ళీ అన్ని హోటల్స్, అన్ని రెస్టారెంట్లు, అన్ని బండ్లు అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇంతకుముందు ఎలా ఉండేది? రోడ్లు కరోనా వచ్చినప్పుడు రోడ్డు మీద బండ్లు కనపడేవి కాదు, హోటల్స్ సగం మంది మూసి చేసుకున్నారు, ఇంట్లో ఏదో అంతా ఇంత వండుకొని శుభ్రంగా తినేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు అత్యవసరంగా అవసరమైతేనే బయటకు వచ్చేవాళ్ళు, అది మొహానికి మాస్క్ వేసుకొని వచ్చేవాళ్ళు కదా. అప్పుడు దారులు బయట రోడ్లన్నీ ఎలా ఉన్నాయి? ఏ వెహికల్స్ లేవు, ప్రశాంతంగా అప్పుడొకటి వెళ్ళేది. అంటే పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోయింది. అంటే ఏమైంది? ఒక విషయము ఏదైతే ప్రభావితంగా పడుతుందో అప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రభావితాలన్నిటినీ తొలగించుకుంటూ ఒక మంచి జరుగుతూనే ఉంటుంది. కరోనాలో చాలా మంచి జరిగింది. ఎందుకు అంటే అంతకుముందు ఎలా ఉన్నారు అంటే, పెళ్ళి అంటే మేము 100 రకాలు పెడతాం, మేము కోట్లు ఇస్తాం, మేము ఇది చేస్తాం అన్నాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఎలా ఉన్నాయి అంటే, వ్యక్తులను చూడండి, వ్యక్తిత్వాలను చూడండి, జీవితము అనేది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అని మళ్ళీ మామూలుకి వచ్చినట్టున్నారు కదా. కొద్ది రోజులైతే చాలా
ఆ, ఆలోచించారు. అంటే వాళ్ళల్లో ఉన్న ప్రేమ అనేది బయటపడింది కరో కరోనాలో. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనోస్థితి, తమోగుణము రజోగుణం మళ్ళీ వచ్చి పెళ్ళిళ్ళు వేల మందితో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అప్పుడు కరోనాలో 100 మందిని పిలిస్తే ఎక్కువ. హాయిగా శుభ్రంగా ప్రశాంతంగా 150 మందితో పెళ్ళిళ్ళు చేసుకొని అవతలకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అనేది ఎలా ఉందంటే ఆర్భాటం. నా ఆర్భాటాన్ని తెలియజేయటం కోసం పెళ్లి చేస్తున్నాను నా బిడ్డల పెళ్ళి అన్నట్టు. నేను నీకంటే బాగా చేశాను, నేను నీకంటే బాగా చేశాను, నువ్వేం చేశావు, నీకంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, నేను 5 రకాల స్వీట్లు పెట్టాను అంటున్నారు. అయిపోయిన తర్వాత ఏమవుద్ది? ఆ స్వీట్లన్నీ డస్ట్బిన్ పక్కనే కనపడుతుంటాయి గుండ్రంగా. ఎందుకు అంటే ఎవరు తింటారు 5 రకాల స్వీట్లు? నువ్వు పెట్టావు, నీ కోరిక. ఓ అలా ఉండాలి ఇలా ఉండాలి నా గురించి చెప్పుకోవాలని. స్వీట్లన్నీ ఎక్కడ కనపడుతున్నాయి? డస్ట్బిన్ చుట్టూ కనపడుతున్నాయి. మరి 5 స్వీట్లు తిని అన్ని కూరలు అన్నాలు సగం అన్నం డస్ట్బిన్లోనే. ఎందుకు అంటే పెట్టుకోకుండా ఉంటారా? పెట్టుకోకుండా ఉంటారా? కానీ వచ్చిన వాళ్ళకి కోరిక అనేది ఉంటుంది. కోరిక అనేది పెట్టించుకుంటారు. 5 రకాల స్వీట్లు, 5 రకాల హాట్లు, అన్ని కూరలు అన్నీ ఉండాలి, పెట్టించుకుంటారు. తినగలుగుతున్నారా? తినలేరు. మరలా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తూ ఉన్నారు. కానీ తినగలిగినంత పెట్టించుకునేది ఎవరు అంటే దాని మీద మోహం లేని వాళ్ళు. నాకు ఇది చాలు అనేది ఆ 2 మెతుకులు పెట్టించుకొని చక్కగా, అంటే 2 మెతుకులే తినమని కాదు, నువ్వు తినగలిగిన ఒక స్వీటు, ఒక హాటు, 2 కూరలు, ఒక అంత అన్నం తిను. శుభ్రంగా ఇస్తరి శుభ్రంగా ఉండేలాగా తిను. పారేస్తే ఎంత కష్టపడితే, ఒక వ్యవసాయదారుడు ఎంత కష్టపడితే ఆహారము మన దాకా వస్తుంది కదా. కాబట్టి ఇవాళ మనము ఏ పంటలు పండించట్లేదు, ఏమీ లేదు. మనకు వచ్చే పెన్షన్లు కానీ, మనం చేసి ఉద్యోగాల ద్వారా కానీ, ఆస్తుల ద్వారా కానీ సంపాదించుకున్నది తింటూ ఆధ్యాత్మికం చేస్తున్నాం కదా. అంటే సుఖవంతంగా ఆధ్యాత్మికం చేసే పరిస్థితుల్లోకి మనం వచ్చాం. ఇంతకుముందు ఎలా ఉండేది? ఆధ్యాత్మికం అంటే అడుపు తింటాం. ఇంకో మాట ఏమన్నా అనొచ్చా? ఆధ్యాత్మికము అంటే అడుక్కు తింటాం. ఎందుకు అడుక్కు తిన్నారు? ఎవడైనా ఆధ్యాత్మికం చేస్తామంటే ఇంట్లో వాళ్ళు కర్ర తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకు? అప్పుడు 10 మంది పిల్లలు ఉంటే 10 మంది చాకిరీ చేస్తేనే 3 పూట్ల తినేవాళ్ళు. ఎందుకు అంటే అంత కష్టపడితే కానీ వ్యవసాయం అయ్యేది కాదు. ఆ ఎడ్లు పెట్టుకొని, వాటిని పెట్టుకొని, వీటిని పెట్టుకొని, ఈ పనిముట్లు ఏమీ ఉండేవి కాదు. ట్రాక్టర్లు గేక్టర్లు ఉండేవి కాదు. ఎంతో దూరం ఇవాళ బైక్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇదివరకు ఖాళీ నడకన వెళ్ళే వ్యవసాయం చేసేవాళ్ళు. ఎంత దూరం పొలం ఉన్నా కూడా దాన్ని నెత్తిన పెట్టుకొని మోసుకొచ్చుకునేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత పంటని, లేదు ఎడ్ల బండి మీద తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ నువ్వు 100 బస్తాలు కట్టావని కానీ చిటికేస్తే ట్రాక్టర్ వచ్చింది, చిటికేస్తే ఒక ఫోను, చిటికా అంటే ఫోను, ఏది చేసినా టకా టకా టకా. పంట కొయ్యటానికి, తెచ్చుకోవటానికి, నూర్పిళ్ళు అన్నీ ఒకే రోజులో అయిపోతున్నాయి. అమ్మటం కూడా పొలంలోనే అయిపోతుంది కదా. డబ్బులు కూడా అక్కడ వచ్చే డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. మరి అలాగే మానవత్వములో కూడా రాక్షసత్వం ఎప్పుడైతే పెచ్చుమీరుతుందో అప్పుడు ఇలాంటి పరిస్థితులు వద్దురా బాబు అని అందరూ మరలా మానవత్వపు లక్షణాల వైపు దృష్టి పెడతారు. ఇది పెరిగితే కానీ ఆ లక్షణం రాదు. కాబట్టి రాక్షసత్వపు లక్షణాలు ఎంత పెరిగితే అంత మంచిదే మీకే సార్. కానీ ఎందుకు అంటే త్వరగా మానవత్వ లక్షణాలు అనేవి వస్తాయి. ఎప్పుడు కృతయుగం పోయి త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, మళ్ళా సత్యయుగము, మార్పులు, యుగ యుగానికి మార్పులు ఎలా వచ్చినాయో యుగములో కూడా ప్రతి మానవుని జీవితంలో కూడా అనేక జన్మలలో మార్పు వస్తూ ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పాను, అనేక మతాలలో పుట్టి అనేక విద్వేషాలు బాగా పెరిగిన వాడు చివరి జన్మల్లోకి వచ్చేసరికి భారతదేశంలో అనేక దేశాలలో ఎవరైనా ఎక్కడైనా ఎలా ఉన్నా
చిట్ట చివరిగా ఎదగాలి అంటే కర్మభూమిలో పుట్టాల్సిందే, భారతదేశంలో హిందువుగా జన్మించాల్సిందే, అనంత జీవన పయనానికి అంటే భగవంతుడిని సాక్షాత్తు భగవంతుడిని సరిగ్గా పట్టుకోవాలి అంటే హిందూ సమాజంలోనే మనకి దారి ఉంది. మిగిలిన సమాజాలలో అంత గొప్పదైన మార్గము అనేది ఇంకెక్కడా లేదు. ఈశ్వరుడు, అల్లా, జీసస్ ఒక్కటే. కానీ కింద ఉన్న వాళ్ళ యొక్క మనోబుద్ధి స్థితులలో, గుణాలలో మార్పుల ద్వారా అనేక మతాలు, కులాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఇక్కడ హిందూ సమాజంలో ఎలా ఉంటుంది అంటే మన మీద మిన్ను విరిగి మేరబడేదాకా కదలరు. ఎందుకంటే మన మీద ఉన్న ఆధ్యాత్మిక ప్రభావము అనేది మూలాల నుంచి అలాగే ఉంది. రేపు పొయ్యి కర్ర తీసుకొని కొట్టరంటే మనకేం పని, వాళ్ళని అవతల ఇంట్లో తగాదాడుకుంటే మనకేం పని, మనం టీవీ చూద్దాం అనుకుంటారు. నిజం. ఎందుకు అంటే అవసరం లేదు కూడా. వాళ్ళు ఒకటే. రేపు వాళ్ళ ఇంట్లో కొడుకులు తల్లులు కొట్టుకుంటారు, భార్యాభర్తలు కొట్టుకుంటారు, వాళ్ళు ఒకటే. పోయినందుకు మన మీద మాత్రం తగాదా చివరి దాకా పలకరు. ఎందుకంటే వాళ్ళ విషయంలో తల వచ్చినందుకు. ప్రతి విషయంలో చూడండి, మనలోకి మనం ప్రయాణిస్తే సుఖంగా ఉంటుంది, మన నుంచి బయటికి ప్రయాణిస్తే దుఃఖము, విద్వేషము, బాధ, కల్లోలము జీవితంలో అన్నీ ఉంటాయి కదా. అందుకే ఆధ్యాత్మిక జీవనానికి లోపలికి ప్రయాణించినప్పుడు మనం సుఖంగా ప్రయాణించగలం. వాళ్ళు అడిగారు నైజము సత్యము అంటే అవును. నైజము సత్యము. నైజము అంటే నిజం కాదు, నైజం. నా నైజం ఏంటి? అలాగే మన అందరి ఈ ఆధ్యాత్మికానికి రాకముందు మన నైజం ఏంటి, ఎలా ఉంది? మనోబుద్ధి స్థితులలో బాహ్యంగా దృష్టి పెట్టడం, బాహ్య విషయాలు, అందరి జీవితాల వైపు దృష్టి పెట్టడం, బంధువర్గం, స్నేహితులు, సమాజంలో ఉన్న విషయాలు మనం చెప్పాం. నువ్వు నీకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు గౌరవంగా, నువ్వు ఆస్తిపాస్తులతో ఉండే జీవితం నీకుంది. నీ నైజం ఎలా ఉంది? ఎదుటి వాళ్ళందరూ కూడా అరే ఈమె లోపం ఉంది, ఈమె దొంగ, లేదు ఈమె ఈ పని చేస్తూ ఉంది, ఈమె ఒక వెలయాలు, ఇలాంటి ఆలోచనలు అనేది మనకి మన జీవితాన్ని, మనకి సుఖంగా ఉన్న మనకి చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు అనే వాటి మీద పూర్తిగా దృష్టి పెట్టకుండా వాళ్ళిది అని మన మనోబుద్ధి స్థితులలో మన నైజాన్ని చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు మరి ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళ పరిస్థితుల మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళ నైజం ఎలా ఉంది, మన నైజం ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు అనంటే నైజము అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనోబుద్ధి స్థితులు, వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ నైజాలు ఉంటాయి. ఇదంతా కూడా బాహ్యంగా ఉన్న నైజమే. కానీ అంతరంగా ప్రయాణం చేసేటప్పుడు నైజము అనేది మార్పు చెందుతూ ఉంటుంది. తన చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి తనకు అవగాహన వస్తుంది. తను మనోబుద్ధి స్థితుల నుంచి స్వస్వరూప ఆత్మస్థితులలోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు నైజము అనేది మారుతూ ఉంటుంది. అర్థమైందా? సత్యము ఎప్పుడైతే ఈ బాహ్యంగా చూసే ఆమె మంచి, ఈమె మంచిది కాదు, ఈమె ఇలాంటిది, ఆమె ఇలాంటిది, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళింటి వాళ్ళు అనేది మన మనోబుద్ధి స్థితిలో మన గుణాలను రేకెత్తిస్తూ మన మీద అరిషడ్ వర్గాల ప్రభావం మూలంగా మన నైజాలు, అందరి నైజాలు అలాగే ఉంటాయి. అది బాహ్య ప్రపంచంలో. దాన్ని బాహ్య ప్రపంచంలో నైజము అంటే అది. మరి అంతర్ ప్రపంచంలోకి వచ్చేసరికి సత్యము. బాహ్య ప్రపంచంలో సత్యము ఉంటుంది కానీ అది ప్రభావవంతంగా ఉండదు. మన లోపల నుంచే ప్రభావంగా రావాలి అంటే మనం అంతరాత్మకంగా దృష్టి పెట్టగలిగి ఉండాలి. ఎందుకు అంటే మనం బాహ్యంగా పాంచభౌతిక దేహాల మీద, మనోబుద్ధి స్థితుల మీద దృష్టి పెడుతూ ఉన్నప్పుడు అవే యాక్టివ్గా ఉంటాయి.
ఎప్పుడైతే ఈ బాహ్యము నుంచి అంతరములోకి దృష్టి పెడతామో అప్పుడు ఈ బాహ్యము కొంచెం కొంచెం ఈ త్రాసు ఫుల్ కిందకు ఉంటుంది. ఇది ఆత్మస్థితి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మస్థితి మీద దృష్టి పెడతామో ఇది కొంచెం 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 కిందకు వస్తూ ఉంటుంది. అంటే ఈ బాహ్య స్థితి ప్రేరణ అనేది తగ్గుతూ ఉంటుంది, ఆత్మస్థితి ప్రేరణ అనేది పెరుగుతూ ఉంటుంది. దీని అవగాహన అనేది సత్యము, నిజము, అన్ని విషయాలలో అవగాహన ఇలాంటివన్నీ పెరుగుతూ ఉన్నప్పుడు నేనైన స్థితి, వీళ్ళల్లో ఉన్న గుణాలు నేనే, వీళ్ళల్లో ఉన్న గుణాలు నేనే, వీళ్ళల్లో ఉన్న అరిషడ్ వర్గాల యొక్క ప్రభావము ఇవన్నీ కూడా మనకు అవగాహనకు వచ్చేస్తాయి. సత్యము అంటే సూక్ష్మము. ఈ సూక్ష్మాలని అవగాహన చేసుకుంటూ ప్రయాణం చేసేదే సత్యం వైపు. అంటే మనలో ఉన్న ఇంతకుముందు నైజాలన్నిటినీ ఎందుకు ప్రదర్శించామో వాటన్నిటిని గురించి తెలుసుకొని ఈ అవసరం లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అది సత్యం అవుతుంది. దీనివైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ త్రాసు పైకి వెళ్తుంది, ఈ త్రాసు కిందకి వస్తుంది. ఇది ప్రకాశతుల్యంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదవుతుంది. ఇప్పుడు రెండు ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ నైజము సత్యంతో కూడుకొని ఉంటుంది. నైజం అనేది పోయిందా? లేదు. ఇది ఎలా ఉంది? మనోబుద్ధి స్థితులు పోయి జ్ఞాన స్వస్వరూప స్థితులు, ఆత్మస్థితులలో మీ నైజం వచ్చింది. మీ నైజం ఎలా మారింది? ఆత్మస్థితులలో చుట్టూ ఉన్న గుణాల వైపుకి దృష్టి లేదు, అరిషడ్ వర్గాల వైపుకి దృష్టి లేదు, ఎదుటి వాళ్ళ ఆలోచనలకి దృష్టి లేదు. ఇక్కడ సత్యం వైపు యొక్క ప్రభావము అనేది తన చుట్టూ ఉన్న అన్ని విషయాల మీద కూడా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది. అదే మన నైజం అవుతుంది. అంటే సత్యముతో కూడిన నైజం ఇప్పుడుంది, మనోబుద్ధి స్థితులతో కూడిన నైజం ఇక్కడ ఉంది. అంటే ఈ నైజాన్ని ఈ సత్యము యొక్క నైజంగా మనం మార్చుకున్నప్పుడు మనము ఆధ్యాత్మిక జీవనము అనేది చేస్తూ ఉన్నాం కదా. అంటే ఆ నైజాన్ని మార్చుకొని మనము సమాజంలో అజ్ఞానాన్ని వీడి జ్ఞానముతో ఉన్న నైజాన్ని కలిగి ఉన్నప్పుడు సమాజం అంతా కూడా ఆనందమయంగానే కనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా నేను సంధ్య? చాలా సరే. మీరు భయం అంటే ఈ భయము అనేది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు మనకి అమ్మ అన్నం పెడుతూ అదిగో బూచి వస్తుంది, లేకపోతే అది వస్తుంది, రాక్షసుడు వస్తున్నాడు, నువ్వు అన్నం తినకపోతే ఇది, నిద్రపోకపోతే ఇలా ఉంటావు అనే భయాలు అనేది కొన్ని మనకి అమ్మ పెడుతుంది. కానీ ఆ భయాలు మనకి కొంచెం పెద్దయిన తర్వాత అవి ఉండవు. ఆ భయాలు అనేవి ఉండవు అనమాట. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి పెద్ద అవగానే ఆ భయాలు తగ్గిపోతాయి, అది అందరికీ తెలిసిందే కదా. మరి ఈ భయాలు అనేది మనకి అనేక జన్మలలో, నేను ఒక జన్మలో నీళ్ళల్లో మునిగి చనిపోయాను. నేను మంచినీళ్ళు తాగుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు మొహం మీద స్నానం పోసుకోగానే ఒక భయం వచ్చేసింది. ఏదో నేను ఆ నీళ్ళకేదో అయిపోయినట్టు. ఎలా ఉంటుంది అంటే ఆ నీళ్ళు నాకు ఊపిరాడవేమో, దానికి మనం చనిపోతామేమో. రుక్మిణి కొద్దిగా మంచి నీళ్ళు తెచ్చిపెట్టమ్మా, చల్లగలేదు, అవి పాడకూడదు. అలాగే చాలా విషయాలలో కొంతమంది చీకట్లో లేవాలి అన్నా కూడా భయపడతారు. ఎందుకు అంటే అనేక జన్మలలో మనము మన జీవితంలో అనేకమైన విషయాల యొక్క ప్రభావము అనేది మన లోపల స్వరూప స్థాయిలో, ఆత్మస్థాయిలో పొరలుగా ఏర్పడి ఉంటుంది. మనము అనేక జన్మలలో అనేక జీవితాలలో చాలా బాధలు పడి ఉంటాం. కొంతమందికి కత్తిని చూడగానే భయం, అమ్మో నాకు ఇది ఎక్కడ గుచ్చుకుంటుందో ఏమవుతుందో అని ఆ కత్తితోటి నేను ఇచ్చేయను అని కూడా అంటూ ఉంటారు. వర్షంలో బయటికి వెళ్ళాలి అంటే భయం లేదు, కొన్ని పనులు చెయ్యాలి, చీకట్లో వెళ్ళి కొన్ని పనులు చెయ్యాలి అంటే భయపడుతూ ఉంటారు. ఈ భయాలన్నీ కూడా మనలో అనేక పొరలలో ఆత్మస్థితిలో నిక్షిప్తంగా ఉంటాయి.
ఎప్పుడైతే బాహ్యంగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెట్టిన భయము అనేది పెద్ద అయ్యేసరికి పోతుంది. ఒక వ్యక్తికి బాగా పెద్ద జబ్బు వచ్చింది, మంచంలో పడిపోయాడు. మనం చెప్తున్నాం, లే నీకు ధైర్యంగా లే, నువ్వు ధైర్యంగా లే అంటే, అమ్మో నేను పడిపోతాను, నాకు అంత ధైర్యం లేదు, లే మంచంలో లే, నువ్వు నిలబడు నిలబడు, ఇప్పుడు బాగానే ఉన్నావు అని డాక్టర్ చెప్తాడు. కానీ అతను లేచి నిలబడతాడా? మంచంలో నుంచి లేవాలి అంటే భయం. ఎందుకు అంటే, నేను పడిపోతానేమో, పడిపోతే ఇంక అసలు ఇదవ్వలేనేమో అనే భయం ఉంటుంది. ఇలాంటి భయాలు జీవితంలో ఉద్యోగం చేయాలన్నా, మొదటగా ఉద్యోగానికి వెళ్ళాలన్నా, మొదటగా ఏ పని చెయ్యాలన్నా, లేదు చేస్తూ ఉన్నా ఒక ఆఫీసర్ దగ్గర చేస్తూ ఉన్నా ఆయన ఇప్పుడు ఏమంటాడో అన్న భయము, రకరకాల భయాలు మనసులలో. నేను మొన్న చెప్పాను, ఒక మెరుపు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉరుములు మెరుపులు అంటే భయం. నల్లగా మబ్బులు పట్టి వచ్చినాయి అంటే నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు. భయమో ఆ మెరుపులు పిడుగులు నా మీద పడతాయేమోనని. ఎందుకు అంత భయం ఉండేది అనేది నాకు తెలియదు. కానీ చిన్నప్పుడైతే అస్సలు లాగి పెట్టినా కూడా, తాతయ్య నల్లగా మబ్బులు పట్టినవి, నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసేదాన్ని. మబ్బులు పడితే నీకేమైంది, నేను తీసుకెళ్ళి వదిలి పెడతా కదా, నేను అస్సలు రానే రాను. స్కూల్లో కూడా ఆ మెరుపులు ఉరుములు వస్తే నాకు భయం లేదా. అలాంటిది ఏమైంది అంటే, ఒకరోజు బాగా నల్లగా మబ్బులు పట్టి ఉన్నాయి, వర్షం పడుతూ ఉంది, ఉరుములు మెరుపులు వచ్చినాయి. వర్షము పోయింది, మబ్బులు పోయినాయి. బాగా మనకి చివర ఇదంతానేమో మబ్బులన్నీ వెలిసిపోయి వర్షం వెలిసింది. చివర్లో ఎక్కడో నల్లగా మబ్బులు కనిపిస్తున్నాయి, దూరంగా కనబడతాయి కదా వర్షం వెళ్ళిపోయిన తర్వాత. అక్కడ మెరుస్తూ ఉంది కొద్దిగా. నా పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడిని పట్టుకొని వాడు వదిలేస్తే ఆ నీళ్ళల్లో కింద పడతాడేమో, అంటే జారిపోతాడేమో, తడి తగిలితే కింద పడుకుంటాడు వాడు. అందుకని వాడిని పట్టుకొని నేను వాళ్ళ ఇంట్లోకి, ఇక్కడి నుంచి అక్కడ దాకా వాళ్ళ వాకిలి అపార్ట్మెంట్లో తీసుకొని వెళ్తున్నాను. ఉరుము లేదు, ఏమీ లేదు, పెద్ద మెరుపు వచ్చి నా పక్కన నిలబడింది. నేను ఒక్కసారి ఆ పిల్లాన్ని తీసుకొని ఒక్క అడుగు లోపలికి వేసేసాను. ఎంత భయం వేసిందంటే, ఆ మెరుపు ఆ పక్కనే ఉన్న వాళ్ళ అమ్మకి కనపడలేదు, ఈ పిల్లాడికి. ఆ అమ్మాయి ఏమో వాళ్ళ వాకిట్లో నుంచొని ఉంది, నేను మా వాకిటి దగ్గర నుంచి వాళ్ళ వాకిటి దాకా వెళ్ళాను. ఈ లోపం మెరుపు వచ్చి నిలబడింది. అసలు మెరుపులు ఇప్పుడు లేవు, ఎక్కడో ఉన్నాయి, అక్కడెక్కడో మెరుస్తుంది, సౌండ్ కూడా వినపట్ల. ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి నుంచి ఒక్కసారి పిల్లాడిని లోపలికి లాగి ఆ అమ్మాయిని కూడా లాగేశారు, 2 చేతులతో లాగితే, ఏమైందా ఆంటీ అని. మెరుపు కదా అంటే, ఎక్కడుంది, అక్కడెక్కడో దూరంగా మెరుస్తూ ఉంటే ఇక్కడే మెరుపు ఉంది అని. అప్పుడు అనుకున్నాను, ఏంటి మెరుపు ఇక్కడ దాకా నన్ను చంపేయటానికే వచ్చిందా. తర్వాత కూర్చొని ఆవిష్కరణలో పెట్టినప్పుడు, అది నా సుషుప్తావస్థలో ఒక జన్మలో ఆ మెరుపు తాకిడికి నేను చనిపోయాను. ఆ మెరుపు తాకిడికి అది ఆ జన్మలో నేను చనిపోయాను కాబట్టి అది ఒక భయంగా నా లోపల ఆత్మస్థితిలో దాగే ఉంది. ఎప్పుడైనా ఒక ఆత్మస్థితిలో ఉన్నత స్థాయిలోకి పోయేటప్పుడు మనలో ఉన్నవన్నీ వదిలించుకుంటూ పోవాలి. అది కూడా వదిలించుకోవాలి, ఆ మెరుపు తాలూకు ఆ ఉరుముల తాలూకు భయాన్ని వదిలించుకోవాలి. కాబట్టి ఆ మెరుపు వచ్చి ఇక్కడ నిలబడింది. నిలబడినప్పుడు నేను జంకాను. జంకిన తర్వాత అంటే ఆ లోపల ఏదైతే భయం ఉందో దాన్ని తీసివేశారు దాంతో గురువులు. అంటే అప్పుడు అనుకున్నాను, ఓహో ఇన్ని సంవత్సరాలు దీని తాలూకు అంటే ఆ జన్మలో మెరుపుతోటి చనిపోయావు కాబట్టి నీలో సుషుప్తావస్థలో ఆ మెరుపులు ఉరుములు అంటే భయం అనేది నీ మీద ప్రభావంగా చూపిస్తుంది. అలాగే మనము నీళ్ళల్లో మునిగి చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా నీళ్ళల్లో మునగమంటే మునగలేరు, భయం వస్తుంది. ఆ భయము అనేది ఎప్పుడైతే మనము బయటికి రాగలుగుతాం, ఒకరోజు వస్తుంది దాని నుంచి బయటికి రాగలిగే స్థితి, అప్పుడు ఆ భయం నుంచి బయటకు వచ్చేస్తాం. అలాగే మన లోపల అనేక జన్మలలో నిక్షిప్తంగా ఉన్న భయాలు అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ విద్యలో
ప్రయాణం చేసేటప్పుడు మనకి స్వస్వరూప విన్యాసము అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, స్వస్వరూపము అంటే, స్వరూపము అంటే నా యొక్క ఆత్మస్థితి, స్వస్వరూపము అంటే వీళ్ళందరిలో ఉన్న స్వరూపం యొక్క ఆత్మస్థితులు, వీళ్ళందరి నాలెడ్జి అనేది నా నాలెడ్జ్ అయినప్పుడు, మీకోసమే చెప్తున్నా, వీళ్ళందరికీ కొంతమందికి దాదాపు 50% స్వరూప జ్ఞానం ఉంది, వాళ్ళందరూ ఆత్మవిద్య నేర్చుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు స్వస్వరూపము అంటే నీలో ఉన్న కొంత నాలెడ్జ్, అనేక జన్మలలో ఉన్న కొంత నాలెడ్జి, కొంత భయాలు, కొంత కర్మలు, కొంత వాసనా బలాలు, కొంత గుణాలు, అరిషడ్ వర్గాలు నీ మీద ప్రభావంగా ఉన్నాయి, వాటితో నువ్వు సతమతం అవుతున్నావు. మరి ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికము, ఆత్మజ్ఞానము అనేది నువ్వు చేస్తున్నావు అంటే నీ హృదయము అనేక హృదయాలు, నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఇప్పుడు ఇంతకుముందు ఇండివిజువల్గా నేను నా జీవితం అని అనుకుంటావు, ఫ్రెండ్షిప్లు అంటే ఒకళ్ళిద్దరు చేస్తారు, మరి వాళ్ళతో లయమైనప్పుడు ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఆత్మతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అంటే అనేక హృదయాల సమాహారం అవుతున్నావు. అలా అయినప్పుడు అనేక హృదయాలలో ఉన్న జ్ఞానము మన జ్ఞానం అవుతుంది. వాళ్ళందరూ ఏం చెప్తారు, నీలో ఉన్న భయాలు ఉన్నాయి, కాన్ఫిడెన్స్, భయాల నుంచి బయటికి రావాలి అంటే నీలో కాన్ఫిడెన్స్ రావాలి. ఎలా వస్తుంది అంటే, నీ సొంత దాంట్లో ఉన్నది ఎక్కడైతే పిరికిగా ఉన్నావో, నువ్వు అనేక మంది హృదయాలతో లయమై ఉన్నప్పుడు వాళ్ళల్లో నీలో పిరికితనంగా ఏవేవైతే భయపడుతూ ఉన్నావో వాటన్నిటికీ నాలెడ్జ్ వీళ్ళందరిలో ఉంది. ఒకళ్ళు నీళ్ళల్లో మునిగిపోయిన వాళ్ళు దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోగానే ఈత విద్య ద్వారా వాళ్ళకి ఆ జ్ఞానము, అవగాహన ఉంది. వీళ్ళల్లో నుంచి ఆ ఈత విద్య ద్వారా నీకు జలంలో మునగటము అంటే భయము అన్నప్పుడు ఈ ఈత విద్యలో ఉన్న జ్ఞానాన్ని నీకు అవగాహన చేస్తారు. అప్పుడు నువ్వు మునిగినా మునగకపోయినా, జలంలో ఈత వేసినా వేయకపోయినా నీలో భయం పోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన అవగాహన, జ్ఞానం నీకు వాళ్ళ జ్ఞానం నుంచి అందింది. ఇంకా అనేక వాటిలో భయాలు ఏవేవైతే ఉన్నాయో నీకు ఈ స్వస్వరూప జ్ఞానం యొక్క ఎప్పుడైతే వస్తుందో అక్కడ నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలా పెరగటం మూలంగా మనలో ఉన్న భయాలు అనేవి ఏదో ఒక రోజు బయటికి పోతూ ఉంటాయి. ఏ భయం అయితే నీ ముందుకు వస్తుందో అప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం అనేది నీలో యాక్టివ్ అవుతుంది. అంటే అప్పుడు దాని మూలంగా నువ్వు దాని నుంచి బయటికి వస్తావు. అక్కడ నీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ప్రతి విషయంలోనూ అంతే, బయట ప్రాపంచికంగా ఏవైతే భయపడుతూ ఉన్నావో వాటి నుంచి ఆధ్యాత్మికంలో నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం మూలంగా వాటన్నిటి నుంచి బయటకు వస్తూ ఉంటాం. ఇప్పుడు నీకు ఉద్యోగం రాలేదు, నేను చెప్పాను సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళవయ్యా ఉద్యోగం వస్తుంది అని చెప్తాను. ఎందుకు వస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి గుడికి వెళ్తే ఎందుకు వస్తుంది ఉద్యోగం? సుబ్రహ్మణ్య తత్వం ఏంటి? పోరాట పటిమ, అంతేనా? ఏ ఈశ్వరయ్య గారు పోరాట పటిమే కదా. సర్వ సైన్యాధ్యక్షుడు, మన లోపల ఉన్న వీటన్నిటినీ ధైర్యంగా యుద్ధము చేసే విధంగా ముందుకు తీసుకెళ్లేవాడు ఆయనే. నేను చెప్పాను నీకు పనులు ఉద్యోగం రాలేదు అంటే పోయి సుబ్రహ్మణ్య స్వామి గుడికి 9 వారాలు పూజ చెయ్యి, నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాను. 9 వారాలు చేస్తే ఎందుకు వస్తుంది? ఏమి మంజులమ్మ నీతోటి ఆధ్యాత్మికం చేస్తే నాకు ఉద్యోగం రాదా అంటావు. వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి. అంతే కదా. నా ఆధ్యాత్మికం, ఆత్మవిద్య నీకు అర్థం కావాలి, అందులో నువ్వు ఎదగాలి, నీ లోపాన్ని నువ్వు సరిచేసుకోవాలి అంటే నువ్వు ధ్యానం చేయవయ్యా, నీకు అన్నీ పోతాయి. ధ్యానం నువ్వు ఎంతవరకు చేస్తున్నావు? అన్నీ పోయే వరకు చేయాలి అంటే ఎంత ధ్యానం చేయాలి? కాబట్టి మనకి సనాతన సత్పురుషులు మనకి అనేక రూపాలుగా ఉన్న దైవ రూపాలను ఇచ్చారు. నువ్వు 9 వారాలు చెయ్యి, నువ్వు సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి వెళ్ళు, 1, 2, 3 వారాలు దేవుడి మీద నీకు నమ్మకం, అబ్బా వెళ్ళాలి, పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, ఇవన్నీ కొనుక్కోవాలి, పూజకి వెళ్ళాలి, నాకెందుకు ఇది తలకాయ నొప్పి అనుకుంటా వెళ్తావు కదా. 1 వారం, 2వ వారం తప్పదు అనుకుంటా వెళ్తావు. 3వ వారానికి వచ్చేసరికి
దేవుడి మీద దృష్టి పెడతావు. ఇప్పుడు దాకా దృష్టి లేదు, వచ్చాం పో అని అన్నట్టుంది. 3వ వారానికి వచ్చేసరికి దేవుడికి పూజ చేసే టైంకి వెళ్ళటము, దృష్టి పెట్టడం ఉంది. 4వ వారానికి వచ్చేసరికి ఇంకా బాగా దృష్టి పెట్టాలి, ఆయనకు పూజ చేస్తూ ఉంటే నాకు హాయిగా ఉంది అనేది అనిపిస్తుంది. 5వ వారానికి వెళ్ళేసరికి దేవుడికి పూర్తిగా లయమయ్యి ఆయనతో ఆనందంగా నిలబడగలిగిన, కూర్చొని స్వామిని దర్శించుకోగలిగిన స్థాయికి. మరి 6, 7, 8, 9 వారాలకు వచ్చేసరికి నేను ఇంకా ప్రతి వారము వస్తాను అని అనుకుంటూ ఉంటాడు లోపల. ఇప్పుడు దాకా ఎందుకు వచ్చాను రా దేవుడా అనుకుంటారు. ఇక్కడ ఏమనుకుంటారు అంటే దేవుని చూస్తుంటే హాయిగా ఆహ్లాదంగా ఉన్న ఆనందం. ఎందుకు అంటే నీ లోపల ఆత్మస్వరూపము, ఆ సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్న ఆత్మస్వరూపముతో ఎప్పుడైతే కూర్చోబెడతావో అప్పుడు నీలో లోపంగా ఉన్న పోరాట పటిమ అనేది సరిచేయబడుతుంది. పోరాట పటిమ లేకపోవటం వల్లే ఉద్యోగం రాలేదు. నీ స్వరూపంలో లోపం ఉంది. అందువలన అదేంటి అంటే అవతల వ్యక్తిని, ఉద్యోగం ఇచ్చే వ్యక్తిలోకి వెళ్ళి పనిచేసి ఉద్యోగం ఇప్పించుకోలేకపోతుంది. ఈయన రెజ్యూమ్ చూడగానే అవతల పడుతున్నాడు. ఆయనలో ఒక ఉత్ప్రేరణ కలిగించాలి కదా రెజ్యూమ్ అంటే. తన ఆత్మస్థితి ఆ రెజ్యూమ్ చూసేటప్పుడు అక్కడ యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఇది లోపల విద్య. ఇక్కడ మన ఆత్మస్థితిలో పోరాట పటిమ లేదు, అక్కడ ఉద్యోగం రావటం లేదు. ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్య స్వామిని నువ్వు పూజిస్తూ ఉంటావో అప్పుడు నీలో లోపము, పోరాట పటిమ లేని లోపాన్ని సరిచేయబడుతుంది. సరిచేయబడినప్పుడు నీకు కొద్ది రోజుల్లోనే, లేదు ఆ 9 వారాల లోపలే ఉద్యోగం వస్తుంది, లేదు ఇంకో 2 వారాల లోపల ఉద్యోగం వస్తూ ఉంటుంది. ఇది నిజమైన ఈశ్వరయ్య గారు కాదా? చెప్పండి, మీరే కదా మరి ఇవన్నీ చెప్పేది. ధ్యానం చేయొచ్చు, ఆత్మజ్ఞానం చేయొచ్చు, కానీ మనము మన లోపాన్ని సరి చేసుకునేసరికి పుణ్యకాలం పూర్తి అయిపోతుంది. అంటే ఉద్యోగం వచ్చే వయసు అయిపోతుంది. ఎందుకు అంటే అన్ని గంటలు కూర్చొని అంత లోపల నిష్ఠగా నువ్వు ధ్యానం అంటే అందరూ బాగా బ్రహ్మాండంగా చేస్తారు, 15 నిమిషాలకే ఎవరు పలకరు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అంటే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు కదా. ధ్యానము అంటే ఎన్ని గంటలు చేసినా మీరు ఎరుకగానే ఉండాలి. మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు అంటే నిద్రపోతున్నారు. మీరు 5 గంటలు చేయండి, 6 గంటలు చేయండి, 1 గంట చేయండి, మీ లోపల మీరు జరిగే ప్రతి క్రియని గమనించుకుంటూ ఉండేదే ధ్యానము. అది మీరు ఎంతసేపు చేస్తే ఆ క్రియా విన్యాసాన్ని ఎరుకలో దాన్ని దర్శించుకుంటూ దానిలో దృష్టి పెట్టి ఆనందిస్తూ ఉండేదే మీ ధ్యానం. మిగిలిందంతా మిమ్మల్ని మీరు తెలియకుండా ఉంటున్నారు. నేను గంట కూర్చున్నాను, 2 గంటలు కూర్చున్నారు. ఏం కూర్చున్నారు? నిద్రపోయారు. ఏమీ తెలియట్లా కదా. నేను బ్రహ్మాండంగా కుర్చీలో కూర్చొని చేస్తున్నాను అంటే ధ్యానం చేస్తున్నట్టే, నిద్రపోయినట్టు కాదు కదా. అదే కదా మనం అనుకునేది. ధ్యానము అంటే పూర్తి ఎరుకలో నీ లోపల దాన్ని క్రియా విన్యాసం, ప్రాణశక్తి ప్రవాహాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూనే ఉంటాయి. వాటిని గమనించటమే ధ్యానం. శ్వాసకి శ్వాసకి మధ్య స్వల్ప కాలము అనేది దాని మధ్యలో ఉన్న స్థితిని గమనించుతూ మీరు ప్రయాణం చేసినప్పుడు ఆ ఎరుక అనేది ఏర్పడుతుంది. ఊరికే రాదు. ఆ లోపల ప్రాణశక్తి ప్రవాహాల క్రియని గమనించటము అంటే అదే ధ్యానము, సరి అయిన ధ్యానం అవుతుంది. కాబట్టి మరి మీకు అర్థమైందా నేను చెప్పింది? లోపల ఉన్న భయాలు ఎప్పుడు పోతాయి అంటే మీరు అనేక హృదయాలతో, అంటే ఆత్మవిద్య ద్వారా మాత్రమే అనేక హృదయాల స్వరూప జ్ఞానము అనేది వస్తుంది. వాటిలో ఉన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే స్వస్వరూప విన్యాసము అంటారు దాన్ని. మీరు ఆ పదాలు ఇని ఉండరేమో కదా. అంటే ఇప్పుడు మీరొక్కళ్ళే ఉన్నారు, మీరు కాకుండా 10 మంది స్నేహితులతో ఒక 2-3 నెలలు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, భలే ఆనందంగా వాళ్ళందరి హృదయాలు మీకు లయం అవుతాయి. అలాగే ఎప్పుడైతే ఆత్మ విద్య అనేది
ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీ హృదయం యాక్టివ్ అవుద్ది. అది లోపల నుంచి అనేక హృదయాలతో ఫ్రెండ్షిప్ చేసి, బయట నుంచి కాదు. ఇక్కడ వీళ్ళెవ్వరితోటి మీకు సంబంధం లేదు, కానీ వాళ్ళందరి హృదయాలతో అది ప్రియంగా లయమై ఉన్న స్థితి అనేది ఆత్మవిద్యలో ఏర్పడుతుంది. బయట ఎలా స్నేహంగా బయట ఒక చోటకి వెళ్ళి దీనికి కాలం పడుతుంది, దానికి పెద్ద కాలం పడుతుంది. ఆత్మస్థితి యాక్టివ్ అయి కొంత దూరం ప్రయాణం చేయగానే స్వస్వరూప విన్యాసం చేస్తుంది. అది అప్పుడు నీకు అనేక విషయాల జ్ఞానము అనేక స్వరూపాల ద్వారా మీకు అందుతుంది. ఇది స్వస్వరూప విన్యాసము అంటారు. అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, విశ్వాసము, మీ మీద మీకు విశ్వాసము, నాతో అన్నీ కలిసి ఉన్నాయి, నాకు ఏది అన్నా కూడా భయం లేదు అన్న విశ్వాసం మీకు వస్తుంది. ఇది భయాలకి అందరూ హాయిగా ఫ్రీగా కళ్ళు మూసుకొని ఆనందంగా, లోపల మీకు ఎంత ఆనందంగా ఉందో అది మీ మొహంలో ఉండాలి. ఇప్పుడు హాయిగా అందరూ కళ్ళు మూసుకోండి. మీ కళ్ళ ముందు ఒక ప్రకాశతుల్యమైన గాజు గోళం లాంటిది ఉంది అంటే అది మీ హృదయం. నేను చెప్పేది ఏదైతే చెప్తూ ఉన్నానో అది మీ హృదయముగా భావన చెయ్యండి. మీ హృదయమే బయటకు వచ్చి గాజు గోళంలాగా, అంటే కొడితే పగలదు అది. అది జ్ఞాన ఫలకాలతో, హృదయము అంటే జ్ఞాన ప్రకాశమే, అది జ్ఞాన ఫలకాలతో ఏర్పడిన మీ హృదయము. ఆ హృదయములో ఒక తామర పుష్పాన్ని, కమలాన్ని, దాన్ని సాక్షి కమలము, జ్ఞాన కమలము అంటాం. దాన్ని తీసుకోండి. అందులోకి మీరు తల్లి అంటే మీరు పుట్టి మీకు జన్మనిచ్చిన తల్లిని చక్కగా ఆహ్వానించండి. అలాగే సప్త మాతృకలని ఆహ్వానించండి. వాళ్ళెవరో మీకు తెలియకపోవచ్చు. సప్త మాతృకలు అన్న భావన అనేది ఎప్పుడైతే చేస్తామో అది యాక్టివ్ అయిపోతుంది. అలాగే అనేక దేవతామూర్తులని అనేక కమలాలలోకి ఆహ్వానించండి. తర్వాత మనము ప్రతిదీ కూడా 7గా చెప్పుకుంటూ ఉంటాం. ఈ 7టికి అవతల ఉన్న మూలముగా ఉన్న మాతృలోకము నుంచి మూలముగా ఉన్న మాతృమూర్తిని కూడా మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆహ్వానించి మనమే కాదు సకల జీవరాశులకి కూడా తల్లిదండ్రులు కూడా ఉంటారు. అంటే సకల జీవరాశులు కూడా వాళ్ళ అమ్మతో అవి జీవించే ఉంటాయి. కాబట్టి ఆ సకల జీవరాశులకి కూడా సంబంధించిన మాతృమూర్తిని, అవన్నీ కూడా సకల జీవరాశుల్ని, సకల మానవుల్ని, సకల దేవతల్ని, సకల గురువుల్ని కూడా అనేక కమలాలలో ఆహ్వానించుకొని మనలో ఉన్న మాతృత్వము అనే ప్రియత్వాన్ని ప్రతి ఒక్కళ్ళలో, మగవాళ్ళు ఆడవాళ్ళు తల్లిదండ్రులు లేరు, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ మాతృత్వము అనే ప్రియత్వం ఉంటుంది. ఆ ప్రియత్వాన్ని పుష్పాలుగా చేసి ఈ మాతృమూర్తులందరికీ కూడా మాలలుగా వేస్తూ ఉన్నాం. అలాగే మనలో ఉన్న ప్రేమని ప్రియత్వ జల్లులుగా చేసి వాళ్ళ పాదాలు కడగటానికి మనలో ఉన్న ప్రియత్వాన్ని ప్రియత్వ జలముగా చేసి వాళ్ళ పాదాలను కడుగుతూ ఉన్నాను. సమస్త దైవలోకము నుంచి దేవతలందరూ అక్షింతలు వేస్తూ ఉన్నారు. సమస్త దివ్య లోకాలలో ఉన్న గురువులు జ్యోత్స్నామృతాన్ని కురిపిస్తూ ఉన్నారు. పాలపుంతల నక్షత్రాల పుష్పాలు, పరిమళభరితమైన పుష్పాలు వాళ్ళ మీద కురుస్తూ ఉన్నాయి. సకల జీవరాశులకి మాతృత్వము లేని ప్రతి తల్లి నా దగ్గర లేదు అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి హృదయాలలో తల్లి
అనే భావన లేని వాళ్ళకి, భావన ఉన్న వాళ్ళకి ఎలాగైనా ఉంటుంది, ద్వేష భావన ఉన్న వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ మాతృ హృదయం నుంచి సకల జీవరాశులకి, సకల మానవులకి, సకల దేవతలకి, సకల గురువులకి, సమస్త విశ్వంలో ఉన్న ప్రతి స్వరూపానికి కూడా ఆ మాతృత్వ ప్రేమని ప్రతి హృదయంలో కూడా కాంతులుగా, కాంతులుగా అంటే ఎలా వెళ్తున్నాయి అంటే ప్రకాశతుల్యమైన బాణాలుగా అందరి హృదయాలలోకి ఆ ప్రియత్వ అనుగ్రహాన్ని పంపిస్తూ ఓం శ్రీ గురు చరణం స్మరణం శరణం శ్రీ గురు హంస మంత్రమయ చింతనం ఇహ పర సౌఖ్య కైవల్య పరమ పదం. హాయిగా అందులోనే ఆస్వాదిస్తూ ఆనందమయంగా దాన్ని చూస్తూ ఉండండి. దాని యొక్క అనుగ్రహాలు అనేవి మీ హృదయానికి వస్తాయి.